కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ఒక ఆలోచనాత్మకమైన ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. పేరు నీకు నువ్వే నాకు నేనే. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి నీకు నువ్వే నాకు నేనే. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. భానుమతికి ఇందాకటి నుంచి మనసు బగ్గున మండిపోతోంది. అస్తమానం ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చునో, టీపై మీదికి కాళ్ళు జాపి ఏ పల్లి గింజలో నములుతూ టీవీ చూస్తూనో, ఆరాంగా కూర్చొని తనకు అది చెయ్యి ఇది తే అంటూ ఆర్డర్లు జారీ చేసే భర్త ఆమెకు రోజుకు ఇరిటేటింగ్గా తయారయ్యాడు. మగవాడై ఉండి బయట పనులు తను చేయొచ్చు కదా? చెయ్యరు. సూపర్ బజార్కి వెళ్ళి సామాన్లు, కూరల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ నేనే తెచ్చుకోవాలి. సిద్ధివినాయకుళ్ళ కేలు కుర్చీలో కదలకుండా కూర్చొని తను ఏది కావాలి అని అడిగినా వెళ్ళి తెచ్చుకోపో అని అనటం ఈయనకు బాగా అలవాటైపోయింది అని గొణుక్కోవటం మొదలుపెట్టింది భానుమతి. దేనికైనా పెట్టి పుట్టాలి. ఆడవాళ్లకు మంచి మొగుడు దొరకటం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. నా నుదిటిన ఆ రాత రాసిలేదు కాబోలు. కొంతమంది ఆడవాళ్లకే ఆ అదృష్టం ఉంటుంది బహుశా. ఆ పక్కింటి మీనాక్షిని చూడు, కుక్కర్లో అన్నం పడేసి ఓ కూరో పప్పో చేసి ఆ తర్వాత అంతా టీవీ చూస్తూ ఫోన్లో ఫ్రెండ్స్తో హస్ కొడుతూ రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెలకు సరిపడా ఇంటి సామాన్లు తెచ్చి ఇంట్లో పడేయటమే కాక మాటిమాటికి పెళ్ళాం అదైపోయింది తేండి ఇదైపోయింది తేండి అంటే మహానుభావుడు ఎంత ఓపిగ్గా సంచి పట్టుకొని బజారుకి వెళ్ళి తెస్తాడో. నిజంగా అలాంటి అతి మంచి మగవాళ్లకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనుకుంటుంది ఎప్పుడు భానుమతి. అంతేకాదు, మొగుడు మీద మండినప్పుడల్లా ఆ పొరిగింటాయన్ని చూడండి, బయట పనులన్నీ ఆయనే చూసుకుంటాడు అని అంటుంది. ఇంకా అదనంగా ఏమంది అంటే, ఇంట్లో వండటం, పెట్టటం, ఇల్లు సర్దుకోవటం, పని మనిషి రాకపోతే బొచ్చెలు తోముకోవటం, బట్టలు ఉతకటం, ఇలా ఎన్నో పనులు మాకు. ఇవిగాక బయట పనులు చేయాలంటే అది అయ్యేదేనా? ఎంత శ్రమ అని కడిగేస్తూ ఉంటుంది మొగుడిని. చేయకపోతే, బయటికి వెళ్ళటం కుదరకపోతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా అంటాడు భాస్కరం భార్య భానుమతితో. ఆన్లైన్లో సామాన్లు బుక్ చేయటం నాకేమొచ్చు? నాకు అసలు ఆ సెల్ ఫోను కంప్యూటర్ వాడటమే రాదు. ఏదో ఫోన్ వస్తే ఎత్తటం, ఎవరికన్నా ఫోన్ చేయటం తప్ప. ఆ ఆన్లైన్ పనులు కూడా మీనాక్షికి వాళ్ళు ఆయనే చేసి పెడతాడట. మొన్న ఆమె కోసం అదేంటి అమెజాన్ ఏంటో అందులో 4 చీరలు బుక్ చేశాడట. నువ్వు కూడా నేర్చుకొని నీ సొంతంగా బుక్ చేసుకో. ఏది కావాలంటే అది. కావాలంటే ఒకసారి ఎలా బుక్ చేయాలో చూపిస్తాను, అంతేగాని నేను మాత్రం చస్తే చెయ్యను అన్నాడు భాస్కరం ల్యాప్టాప్లో నుంచి తల తిప్పి చూపు మరల్చకుండానే. మీరెందుకు చేస్తారు? నా పనులు చేసి పెట్టడం అంటే ఎక్కడ లేని బద్ధకం వచ్చి చేరుతుంది మీ ఒంట్లో అని భార్య అంటుండగా, అది సరే కానీ ఈ పక్కనున్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి ఓ 10,000 క్యాష్ పట్టుకురాపో అన్నాడు భాస్కరం సడన్గా డబ్బు అవసరం ఏదో గుర్తొచ్చినట్టు. ఏంటి, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తేవాలా? ఎప్పుడన్నా తెచ్చాను అసలు నేను? అవి ఎలా తేవాలో నాకేం తెలుసు? ఏం నొక్కాలో ఏంటో ఆ మిషన్ మీద. అయినా నేనెందుకు తేవాలి? మీరు తెచ్చుకోవచ్చు కదా. అన్ని పనులు ఎలాగైనా నాతో చేయించి మీరు మాత్రం కాళ్ళు బార్లో చాపి చేతులు వెనక్కి మెడ మీద పెట్టుకొని సుఖంగా విశ్రాంతిగా కూర్చోవాలని మీ ప్లాను. నేను కనిపెట్టలేననుకున్నారా ఆ మాత్రం? అమ్మో, మీ మగవాళ్ళున్నారే జగజ్జంత్రీలు, అస్సలు నమ్మకూడదు మిమ్మల్ని. ఆడది
అందులోనూ పెళ్ళాం కంటికి కనిపించగానే దాన్ని బానిసని చేసి ఊడిగం ఎలా చేయించుకోవాలా అని చూస్తుంటారు మీరు. తరతరాలుగా వస్తున్నదే కదా ఈ పురుషాధిక్యత అనేది అంటూ చదువుకుంటూ పోతున్న భార్యను ఉద్దేశించి, ఏటీఎంలో డబ్బులు తీయటం రాదు అని ఒప్పుకున్నావు కదా, దాన్ని కప్పిపుచ్చటం కోసమని ఫెమినిజం మాటలు ఎందుకు మాట్లాడతావు అన్నాడు భాస్కరం. అవును, రాదు కాబట్టే బతికిపోయాను. వచ్చుంటే ఆ బయట చాకరీ అంతా కూడా నాతో చేయించి మీరు ఇంకా బద్ధకిష్టులైపోయి ఉండేవాళ్ళు. కూర్చుని ఆ పొట్ట కుండబొజ్జ సైజుకు పెరిగేలా ఉంది, చూసుకోండి అని భార్య కుడి చేతును ముందుకు చాపి చూస్తుండటం కోపం తెప్పించింది భాస్కరానికి. కంప్యూటర్లో నేను ఆఫీస్ పని చేసుకుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవటం అని కాదు అర్థం. ఆఫీస్లో చేసే పని కన్నా ఎక్కువగా బండ చాకరీ చేయాలి, నీకు తెలియదేమో. అవిగాక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, టికెట్ బుకింగ్లు, ఆన్లైన్ షాపింగ్లు, ఇలా మాకు బోలెడు పనులుంటాయి. నిన్ను నేర్చుకోమనేది నీ అంతటి నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటావు అని. ఏదడిగినా అదేంటో ఉండాలి, నాకు తెలియదు అంటావు. జీపేలు, పేటీఎంలు వంటి ఆన్లైన్ పేమెంట్స్ ఎన్నొచ్చినా, ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నా యూజ్ చేయకుండా పర్సులో ఇన్నన్ని డబ్బులు పట్టుకెళ్తావు ఎప్పుడన్నా బయటికి వెళ్ళటం అంటూ జరిగితే. ఎప్పుడో ఏ దొంగోడో కొట్టేస్తే కానీ అప్పుడు తెలియదు. పేపర్లెస్, క్యాష్లెస్ వంటి మోడర్న్ టెక్నాలజీకి సంబంధించినవి ఎన్ని వచ్చినా అవేంటో తెలుసుకుందామన్న ఆసక్తి నీకు లేదు. ప్రతిదానికి పెడర్థాలు, తప్పుడు అర్థాలు తీయడం మాత్రం వచ్చు అని భాస్కరం అంటుంటే, అవునండి, నాకేమీ రాదు, నేను తెలివి తక్కువ దాన్ని, అయినా నాకు వాటి మీద ఆసక్తి కూడా లేదు. నాకు తెలిసింది ఇల్లాలితనం ఒకటే. అయినా అలాంటివి చూసుకోవటానికి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు మీరున్నారుగా అంది భానుమతి. దాంతో తలపట్టుకుని కూర్చున్నాడు భాస్కరం. వర్కింగ్ లేడీస్ చూడు ఎంత చలాకీగా బయటికెళ్ళి అన్ని పనులు వాళ్లే చేసుకుంటారో. నీకు నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నీ వెనక నేనుండాలి. ఇదేంటి అని అడిగితే చెప్పాలి. అదేంటో, దాన్ని ఎలా వాడాలో ఆ వస్తువు ఉన్న డబ్బా మీదే ఉంటుంది. లోపల ఒక ప్రింటెడ్ స్లిప్ ఉంటుంది, దాన్ని మాన్యువల్ అంటారు. అది చదవాలని నీకు తెలియదు. ఫుడ్ ఐటమ్స్లో ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు అనేవి 2 రాసి ఉంటాయి. అందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత శాతం ఉంటాయో అది కూడా రాసి ఉంటుంది. అవేవి చదివే ప్రయత్నం చెయ్యవు. నాతో సూపర్ బజార్కు వచ్చి కనిపించినవి అల్మారాల్లో నుంచి తీసి బుట్టలో వేసుకోవటం, ఇంటికి తెచ్చి వాడటం, ఈ 2 తెలుసు నీకు. మార్కెట్లోకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి, హోమ్ అప్లియన్సెస్, కిచెన్ అప్లియన్సెస్, న్యూ మోడల్వి ఏమున్నాయి ప్రస్తుతం మార్కెట్లో అని విండో షాపింగ్ చేసే ప్రయత్నం చేసావా ఎప్పుడైనా? ప్రపంచం అంతా ముందుకు వెళ్తుంటే నువ్వు మాత్రం ఉన్న చోటనే ఉండిపోతానంటావు అంటూ గొనగటం మొదలుపెట్టాడు భాస్కరం. అవునండి, నేను వర్కింగ్ ఉమెన్ కాదు కదా నాకు అంత తెలివితేటలు ఉండటానికి. ఓన్లీ హౌస్ వైఫ్ని. అంత కోరికుంటే వర్కింగ్ అమ్మాయినే చేసుకోవాల్సింది. అబ్బబ్బబ్బా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకుండా ఈ సాధింపులొకటి. ఇప్పటి ఇల్లాలు వెనకటి ఇల్లాలు కాదు. ఎంతసేపు మన పక్కింటి మీనాక్షిని, ఆమెను ఇంటికి పరిమితం చేసి అన్నీ ఆమె కాళ్ల దగ్గరకో చేతికి అందుబాటులోకో తెచ్చే ఆమె మొగుడుగారిని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకుంటావు. బయట ప్రపంచాన్ని కనీసం నీ ఇంటి కిటికీలో నుంచైనా చూసే ప్రయత్నం చేయకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటే నీ ఆలోచనలో మార్పు రాదు, నువ్వు ఎదగవు, అది మాత్రం గ్యారంటీ అంటూ తన పనిలో తాను మునిగిపోయాడు భాస్కరం. ఆ తర్వాత భర్త మాటలకు మనసు చిన్నపుచ్చుకొని, అవును నాకేమీ రాదు అనే న్యూనత భావంతో నా భర్తకు నేను తగిన భార్యను కాదు, ఆయన కోరికలకు తగినట్టు యాక్టివ్గా
ఫ్యాషనబుల్గా ఉండే మోడర్న్ స్త్రీని కాదు నేను అన్న సంకుచితపు ఆలోచనలతో కృంగిపోతూ మౌనంగా తనలో తన అన్నట్టు ఉండిపోవటం మొదలుపెట్టింది భానుమతి. అది కనిపెట్టి ఒకరోజు ఆ సాయంత్రం ఒంటరిగా తన గదిలో కూర్చుని ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి, భాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నువ్వు అనుకున్నట్టు నేను కూర్చొని నీతో అన్ని పనులు చేయించుకోవాలన్న స్వార్థం కానీ సోమరితనం కానీ నాలో లేవు. నేను ఈ కెరియర్ కోసం ఎంత కష్టపడి చదివి ఎన్నో కోర్సులు నేర్చుకొని పైకి వచ్చానో నీకు తెలీదు. అలాంటప్పుడు నీ బయట పనులు చేసి పెట్టడం నాకో లెక్క. నా మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవటం వల్లనే, వాటిని పక్కదారి పట్టిస్తుండటం వల్లనే నా మనసులో ఏముందో నీకు అర్థం కావటం లేదు. భాను, వెనకటి రోజుల్లోలా ఈ కాలం స్త్రీ కేవలం మంచి ఇల్లాలైతే సరిపోదు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్న పాటలోలా ఇంటి 4 గోళ్ల మధ్య ఉండి మొగుడు పిల్లలు విడిచేసిన బట్టలు తొక్కుంటూ పక్క బట్టలు మడత పెడుతూ వంట వండి వడ్డించి పెడుతూ తిరగటం ఒక్కటి సరిపోదు. ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మన లైఫ్ స్టైలు, మన పనితీరు, ఆఖరికి మన ఆయు ప్రమాణం కూడా మారిపోయాయి. ఇప్పుడు చావుకు వయసు అంటూ లేదు. ఈ కరోనాలు, ఈ వ్యాక్సినేషన్లు, ఈ కొత్త వైరస్ల దాడి, వాతావరణ మార్పులు, మోడర్న్ కల్చర్ పేరిట కొనసాగుతున్న అపరిశుభ్రత, అనారోగ్యకర కలుషిత వాతావరణం, ఆహార పానీయాలు, వీటన్నింటి మూలంగా చావు సైతం ఏ వయస్సు మనిషి మీదనైనా పడి అటాక్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు ఈ లోకం నుంచి అకస్మాత్తుగా అంతర్ధానమైపోతారో చెప్పటం కష్టం అన్నట్టుగా ఉంది. భాను, ఒక్కోసారి ఇలా ఆలోచిస్తుంటే నీ గురించి నాకు చాలా దిగులు పట్టుకుంటూ ఉంటుంది తెలుసా. అస్తమానం ఇల్లు కడుగుతూ, తుడుస్తూ, వంట వండుతూ, వడ్డిస్తూ అదే ప్రపంచంగా బతుకుతున్న నీకు బయటి ప్రపంచం తెలియదు. ఉన్న 2 పిల్లలు తలో దేశం పట్టుకొని పోయారు. ఈ రోజుల్లో పిల్లల నుంచి ఏదైనా ఆశించటం అన్నది అదో గొంతమ్మ కోరిక అన్నట్టు, అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టు అయిపోయింది. కనుక ఎవరికి వారే యమునా తీరే అయిన ఈ ఆధునిక సమాజంలో ప్రతి మనిషి ఒంటరివాడే. కనుక ఎవడి కోసం వాడు శ్రమించాలి, ఎవడి పనులు వాడే చేసుకోవాలి, ఎవడి బ్రతుకు వాడే బతకాలి. ఈవెన్ భార్యాభర్తలైనా అంతే. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయాక ఉన్నవాళ్ళు ఒంటరి జీవితం గడపక తప్పదు. అందుకోసమనే కాకపోయినా, ఆ పరిస్థితి వచ్చినా రాకపోయినా సరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆ చేసుకోవటానికి కావలసిన తెలివి, టెక్నాలజీ కొంతైనా జీవిత ప్రారంభం నుంచే ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఆ తర్వాత కాలానుగుణంగా తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం అనేది ఆ పరిస్థితి వచ్చినప్పుడు అకస్మాత్తుగా మన గుండెలో పుట్టుకొచ్చేది కాదు. ముందుగానే అందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. నేననేది కష్టంలో పనికొస్తుందని మాత్రమే కాదు. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఇవన్నీ మనలో ఉండాలంటే లెర్నింగ్ అనేది అవసరం. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనం బలంగా ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. ఆ పై 3 మనకు లభించాలంటే మనం అన్నీ తెలుసుకొని ఉండాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి. కాలానికి అనుగుణంగా మనల్ని మనం, మన మనసుల్ని మైనపు ముద్దలా మార్చి ఎటంటే అటు మలుచుకోగలిగి ఉండాలి అని భర్త చెబుతుంటే ఆ మాటల్ని మంత్రముగ్ధయ్యి అలాగే వింటూ ఉండిపోయింది భానుమతి.
భర్త మాటల్ని విన్న తర్వాత 2 క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత గొంతు విప్పింది భానుమతి. ఇదా మీ ఉద్దేశం? ఇన్నాళ్ళు మీరు చెప్తున్న మీ మాటల వెనక ఇంతటి ప్రయోజనం, మంచి ఉద్దేశం దాగున్నాయా? మన పెళ్ళైన కొత్తలో నన్ను 2 వీలర్ నేర్చుకోమని ఎంతో ప్రోత్సహించారు మీరు. ఎందుకు? మీరున్నారుగా. మీ వెనక కూర్చోబెట్టుకొని బైక్ మీద ఎటంటే అటు తీసుకెళ్తుండగా నేనెందుకు నేర్చుకోవటం? నేనంత రిస్క్ తీసుకోవటం అవసరమా? అయినా ఆ రెస్ట్లో బండి నడపటం అంటే నాకు భయం బాబు అన్నాను. నడుపుతుంటే భయం అదే పోతుంది అని మీరు అన్నా వినలేదు. నీ అంతటి నీవు ఎటంటే అటు వెళ్ళి హాయిగా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు అని అన్నా, మీరుండగా నా పనులు నేను ఎందుకు చేసుకోవాలి అన్నాను. ఇలా మీరు ఏది మాట్లాడినా అందులో నాకు పెడర్థాలే దొరికేవి. మిడిమిడి జ్ఞానపు స్త్రీవాదం గుడ్లురుముతూ వచ్చి కళ్ళ ముందు నిలిచేది. స్త్రీ స్వయంగా ఎదగటంలో, తన కాళ్ళ మీద తను నిలబడటంలో, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటంలో, ధైర్యంగా జీవితంలోని సమస్యలను ఎదుర్కోవటంలో స్త్రీ శక్తి, స్త్రీల ప్రయోజనం దాగున్నాయని ఇప్పుడు ఇంత లేటుగా మీ మాటల వల్ల తెలుసుకుంటున్నాను. అయ్యో, ఎంతటి అజ్ఞానం అంది భానుమతి తల పట్టుకొని కూర్చుంటూ. అది చూసి, భాను, నేను నీ గురించి ఆలోచించినట్టు నన్ను గురించి నేను ఆలోచించలేదని అనుకోవద్దు. ఒకవేళ రేపు నేను ఒంటరినైపోతే నా తిండి తిప్పలు ఎలా? ప్రతి పనికి నా భార్య మీద ఆధారపడుతున్నానే, కనీసం ఓ కప్పు టీ పెట్టుకుని తాగటం కూడా రాదే అని ఆలోచించిన క్షణాలు లేవని నువ్వు అనుకోవద్దు. వంట వార్పు, ఒంటరితనాన్ని జయించటం ఎలా వంటి పుస్తకాలను కూడా టైం దొరికినప్పుడల్లా చదివేవాణ్ణి, గూగుల్లో చూసేవాణ్ణి. అంతేకాదు, నీకు జీవిత పాఠాలు చెప్పటానికి అన్నట్టు వంటింట్లోకి వచ్చి ఒక పక్క నీతో ఏవేవో మాట్లాడి నిన్ను బనాయిస్తూనే మరో పక్క నువ్వు ఏ పనిని ఎలా చేస్తున్నావు అన్నదాన్ని సైలెంట్గా అబ్జర్వ్ చేసేవాణ్ణి. ఇక్కడ ఉన్న ఒక చిన్న తేడా ఈ సందర్భంలో నీకు నేను చెప్పాలి భాను. ఏ పనైనా నేర్చుకుని ఉంటే మంచిదే కానీ టీ దొరకకుంటే హోటల్లో తాగగలను, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ తెప్పించుకోగలను, ఒక వంట మనిషిని పెట్టి వండించుకోగలను. కానీ కొన్ని పనులు అలా కాదు. అవి కొనుక్కుంటే దొరికేవి, ఆర్డర్ ఇస్తే మన ముందుకు వచ్చేవి కావు. డబ్బుకు మనుషుల్ని పెట్టి చేయించుకుంటే అయ్యేవి కాదు. అందుకని లోకజ్ఞానాన్ని, లోక పోకడను, నడుస్తున్న కాలంలో వస్తున్న మార్పును, టెక్నాలజీని మనకు మనమే గ్రహించక నేర్చుకోక తప్పదు అన్నాడు భాస్కరం. అర్థమైందండి. ఇంతవరకు మీరేం చెప్పారో అదేగాక మీరేం చెప్పాలనుకొని నేను వెళ్ళలేదో అది కూడా అర్థమైంది. ఇప్పుడు నా బాధల్లా ఒక్కటే, అపార్థాలతో, అర్థం లేని పిచ్చి ఆలోచనలతో ఇంతకాలాన్ని, వయసును వృధా చేసుకున్నానే అని. ఈ నడి వయసులో ఇప్పుడు నేనేం నేర్చుకోగలను, ఏం చేయగలను అని భానుమతి అంటుంటే, అదే వద్దు భాను. ఈ జీవితం ఇలా కొనసాగుతున్నంత వరకు ప్రతిరోజును అదే మొదటి రోజు అన్నట్టు అప్పుడే పూసిన గులాబీలా ఫ్రెష్గా ప్రారంభించాలి. నేర్చుకోవటానికి, ఎదగటానికి వయస్సు, కాలం అవసరం లేదు. మనసుంటే చాలు, అందులో ప్రయత్నం పట్ల ఆసక్తి ఉంటే చాలు అన్నాడు భాస్కరం. నేనెంత అదృష్టవంతురాలండి. తన ఎదుగుదల గురించే కాక తన భార్య ఎదుగుదల గురించి ఆలోచించే భర్త ఎంతమందికి దొరుకుతాడు? మీరు నాకు పనులు పురమాయిస్తుంటే మీరు ఆ పనుల నుంచి తప్పించుకోవడానికి, నాతో చాకరీ చేయించుకోవటానికి చెప్తున్నారని అనుకున్నానే కానీ దీని అంతరార్థం ఇది అని తెలుసుకోలేకపోయాను
అంది భానుమతి పశ్చాత్తప్త హృదయంతో. భాను, మనం ఎంత భార్యాభర్తలమైనా, ఇద్దరం ఒకటే అయినా, నేనన్నం తింటే నీ కడుపు నిండదు కదా. నాకు దాహం వేసి నేను నీళ్లు తాగితే నీ దాహం తీరదు కదా. వ్యక్తిత్వము అంతే. నీకు నువ్వే, నాకు నేనే. ఎవరికి వాళ్ళం ఇండిపెండెంట్. నా కెరీర్ నాదే, నీ కెరీర్ నీదే. భార్య వర్కింగ్ కావాలని భర్త కోరుకునేది ఆమె జీతం డబ్బులను ఆశించి కాదు. ఆమెకంటూ ఒక జ్ఞానం, హోదా ఉంటే చూసి భర్త గర్విస్తాడు. నా భార్య తెలివిగలది, స్వతంత్రంగా జీవించగలిగినది, తను డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్, 10 మంది మగవాళ్ల మధ్యలోకైనా వెళ్ళి పనులు చక్కబెట్టుకొని రాగలదు అన్న నమ్మకం, ధీమా భర్తకు ఎంతంటి నిశ్చింతను, భరోసాను కలిగిస్తాయో తెలుసా? ఈ కాలంలో మొగుడు అయిన మగవాడు ఎలాంటి పెళ్ళాన్ని కోరుకుంటున్నాడో తెలుసా నీకు భాను? భుజం చుట్టూ కొంగు కప్పుకొని బొటనవేలు నేల మీద రాస్తూ కిందికి వాలిన చూపులతో సిగ్గుపడే భార్యను కాదు. ఎదుట నిల్చుంది పరాయి మగవాడైనా, అతడెంత పెద్ద పోస్ట్లో ఉన్నవాడైనా తలెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అతనితో ధీటుగా, ధైర్యంగా మాట్లాడగల భార్యను కోరుకుంటున్నాడు. కాలం మారటం అంటే అది. కాలానుగుణంగా మనిషి ఆలోచనల్లో, కోర్కెల్లో మార్పు రావటం అంటే అది. వీటన్నిటినీ మించి అసలైన స్త్రీ అభ్యుదయం అంటే అది. ఆడది ఎదగటం అంటే అది అని భాస్కరం దృఢమైన గొంతుతో ఒక్కొక్క మాటను నొక్కి నొక్కి చెప్తుంటే అప్రతిభురాలై తలెత్తి భర్త వంక అలాగే చూస్తుండిపోయింది భానుమతి. అది కనిపెట్టి అంతలోనే తనను తాను సంభాళించుకొని, సీరియస్నెస్ని కొంత తగ్గించుకొని, చిరునవ్వుతో, ప్రేమ నిండిన కళ్ళతో భార్య వంక చూస్తూ దగ్గరికి రమ్మన్నట్టుగా 2 చేతులు ముందుకు చాపాడు భాస్కరం. లోపల తనలోనూ ప్రేమ కట్టలు తెచ్చుకుంటున్నా అది బయటకు కనపడకుండా జాగ్రత్త పడుతూ రానన్నట్టుగా తల అడ్డంగా ఊపింది భానుమతి. మీకు మీరే, నాకు నేనే, ఇద్దరం వేరువేరు అంది అమాయకత్వం నటిస్తూ. అది వ్యక్తిత్వం విషయంలో. వ్యక్తిగతంగా మాత్రం మన ఇద్దరం ఒకటే. నువ్వు ప్లస్ నేను = నువ్వే నేను, నేనే నువ్వు. 1+1 = 1. ఎప్పుడు మనిద్దరం ఒక్కటే అన్నాడు భాస్కరం నవ్వుతూ. ఆ మాటలతో అమాంతం ఒక్క పరుగున వెళ్ళి భర్త కౌగిలిలో ఒదిగిపోయింది భానుమతి. ఇదండి నీకు నువ్వే, నాకు నేనే కథ. విన్నారు కదా. ఈ కథలో నేను వెలిబుచ్చిన నా అభిప్రాయాలు మీకు నిజమే అని అనిపిస్తే ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం కోసం నేను కథ రాసుకోవాలి కదా, రికార్డు కూడా చేసుకోవాలి. అందుకని ఈ రోజుకు ఇంకా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.